అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పారు త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం త్రిపురాంతకం. ప్రపంచంలో శ్రీచక్ర ఆధారిత నిర్మాణ ఏకైక శివాలయం త్రిపురాంతకం. ఈ దేవాలయము అందరూ కూడా ఋషులు మహర్షులు కట్టిస్తున్న దేవాలయాలు అనేది. ఈ దేవాలయం మాత్రం రాక్షసులు కట్టాలని ప్రతీతి మనకి. కాబట్టి ఇక్కడ నైరుతి ద్వారం ఉంటుంది. సూర్య ప్రవేశ నిషిద్ధం కాబట్టి ఇక్కడ అమృతాభిషేకం చేస్తారు స్వామివారికి. ఆ యొక్క అమృతాన్ని తేనెగా భావించేసి మలినాన్ని తీర్థంగా ఇస్తున్నారు క్షేత్రంలో. ప్రపంచంలో మనం ఏ శివాలయం ఎక్కడైనా కానీ ఈ స్వామి పేరు చెప్పవలసింది. నమస్తే అస్తు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాల్లో మొత్తం విచరించిన నామమే త్రిపురాంతకేశ్వర మహాక్షేత్రము. అటువంటి దివ్యక్షేత్రమే సిద్ధిక్షేత్రం అంటారు దీన్ని. త్రిపురాసురుడు రాక్షసుని సంహరించాడు కాబట్టి త్రిపుర హంతకము, హంతం చేసిన స్వామి త్రిపుర హంతకు నామకాలు ఉంటాయి ఇక్కడ క్షేత్రంలో. అలాగనే దివారాత్రి పాప పరిహారార్థం గత రాత్రి వరకు చేసిన పాపకర్మలు మొత్తం కూడా ఈ క్షేత్రంలో ప్రదక్షిణాలతో తొలగిపోతాయని ప్రతీతి. అపూర్చుగండాలు జలగండ, వాయుగండ, సర్పగండ, అగ్నిగండ, మనోగండ, పంచగండ, ఈ 5 గండాలు కూడా ఈ యొక్క నక్షత్ర ప్రదక్షిణతో తొలగిపోతాయని ప్రతీతి. ఈ క్షేత్రంలో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉపయోగంగా ఉండేటువంటి చామర కర్ణ రసిద్ధి గణపతి ప్రత్యేకంగా ఉంటాడు ఈ స్వామివారి ఇక్కడ. అలాగనే తట్టుదారాలు మన యొక్క నరదిష్టి ఉండేటువంటి వాళ్ళకి కూడా ఈ క్షేత్రంలో కాలభైరుడి దగ్గర దారాలు పెట్టిస్తుంటారు. అటువంటి మహాక్షేత్రమే త్రిపురాంతక మహాక్షేత్రము. జీవితంలో ఒక్కసారైనా స్వామి దర్శించండి, అపూర్చుగండాల నుంచి విముక్తులు కండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.